హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మలేషియాలో డే 2 అనమాట మాది. సో మార్నింగే లేచాను 6:30కి అలా. 6:30 కూడా అవ్వలేదు, ఇంకా ముందే లేచాను. సో బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, బయట ఫుడ్ తినలేము. అండ్ ఇదేమో అందరికీ సరిపోయే అంత కాదు, మా బాబుకి మెయిన్గా. అండ్ అలాగే ఉగ్గు కూడా చేశాను అనమాట పాప కోసము. రెండు ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి రెడీ అయ్యి మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాము. ఇవాళ ఏం చేస్తున్నామో మా వాడి మాటల్లో మీరే వినండి, వాడు చెప్తాడు. మనం ఎటు వెళ్తున్నాం ఈరోజు? ఇక్కడ చూసి చెప్పు. నెక్స్ట్ ఎక్కడికి? ఆఫ్టర్ బట్టు కేవ్స్. అదన్నమాట, ఎక్కడికి వెళ్ళినా మా వాడితో చెప్పిస్తున్నాను, ఎందుకంటే వాడికి కూడా తెలియాలి, గుర్తుండాలి కదా. అందుకని చెప్పి వాడికి చెప్పి గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాను అనమాట. మేము దుబాయ్ వెళ్ళి 2 years అవుతుంది. వాడు ఇప్పటికీ ఏది ఏ ప్లేస్ అనేది చెప్తాడనమాట. అలా ప్రిపేర్ చేసి పెడతాను ముందే. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే బట్టు కేవ్స్కి రీచ్ అయిపోయాము. అసలు అక్కడ ఎంటర్ అవ్వగానే ఆ వైబ్సే అసలు భలే అనిపించింది నాకైతే. ఇంకా స్టాచ్యూ అయితే చెప్పనక్కర్లేదు. ఆ కేవ్స్ పక్కనే, కేవ్స్ ముందే స్టాచ్యూ, అండ్ స్టాచ్యూ పక్కనే ఆ స్టెప్స్, కలర్ఫుల్ స్టెప్స్ మళ్ళీ. అండ్ కింద టెంపుల్ ఉంది, మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ కూడా టెంపుల్ ఉందన్నమాట. మేమైతే వెళ్ళలేదు స్టెప్స్ పైకి, 2 పిల్లలు కదా, మాతో అవ్వలేదు. ఆల్మోస్ట్ 280 స్టెప్స్ ఏమో ఉన్నాయన్నారు, మాతో అవ్వలేదు. ఇంకా మళ్ళీ ఎండ కూడా బాగా ఉంది కదా. అండ్ అక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, మా వాడు చెప్పాడు కదా గెంటింగ్ ఐలాండ్స్ అని, అక్కడికే వెళ్తున్నాం అనమాట. చూడండి అసలు ఆ మౌంటైన్స్కి ఆ క్లౌడ్స్, ఆ ఫాగ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. నేనైతే లిటరల్లీ అలా చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. మీకు చూపించింది కొంచెమే, నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను కార్లో. అండ్ ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అసలు. అండ్ మొత్తానికైతే అక్కడికి రీచ్ అయిపోయాము. ఇది ఏంటంటే కేబుల్ కార్లో వెళ్తామన్నమాట. ఇప్పుడు ఆ మనుషులు కనిపిస్తుంది కదా మీకు, అదిగోండి కేబుల్ కార్. అలా ట్రావెల్ చేస్తామన్నమాట. అస్సలు ఫుల్ హైట్ వెళ్తామన్నమాట, అందుకే అక్కడ ఫుల్ మంచు, చలి ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇదైతే. సో ఇదే అనమాట కేబుల్ కార్. అసలు హడావిడిగా ఫాస్ట్గా ఎక్కిచ్చేస్తున్నారు, అది మూవ్ అవుతూ ఉంది. భయం వేసింది నాకైతే, బట్ చాలా అర్జాను. పైకి వెళ్ళిన కొద్దీ చాలా హైట్ వెళ్ళిందనమాట లిటరల్లీ. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి కంట్రోల్ అయ్యానేమో, కానీ లేదంటే ఇంకా ఎక్కువ భయం వేసేది నాకైతే. ఎందుకంటే నేను వాళ్ళని చూసుకోవాలి కదా, అందుకే కంట్రోల్ అయిందేమో అనిపించింది. చాలా హైట్ వెళ్ళింది. అండ్ నేను ఇంత పెద్దగా ఇదే ఫస్ట్ టైం కేబుల్ కార్ ఎక్కాను, బట్ చిన్నదనమాట అది. పళనిలో, తమిళనాడు పళని టెంపుల్కి వెళ్ళినప్పుడు. అండ్ అలా ఒక 10-20 కనిపిస్తున్నాయి అంట కేబుల్ కార్స్. భలే అనిపించింది. చూడండి మొత్తం ఫాగే, అసలు ఫుల్ చలనమాట. పాప కూడా బాగా సపోర్ట్ చేసింది, సో హ్యాపీ అసలు. అండ్ ఇక్కడ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక మాల్ లాగా ఉంటుందన్నమాట. ప్రతిదీ ఫుడ్ స్టాల్స్ కానీ షాపింగ్ స్టాల్స్ పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకొక మాలే అనుకోండి, ఇక చెప్పాలంటే ఒక సిటీయే అనుకోండి, అట్లా ఉంటుందన్నమాట ఇది. థీమ్ పార్క్స్ ఉంటాయి, మాల్స్ అన్నీ. అండ్ ఇక్కడ చూడండి అసలు బ్రెడ్ ఎంత పెద్దగా ఉందో, ఇది తింటారా బాబు అనిపించింది, అంత పెద్దగా ఉన్నాయేంటి అని. అండ్ ఇక్కడ చిన్న ఫిష్ అక్వేరియం అయితే ఉంది, పెద్దగా ఉన్నాయి ఫిషెస్ అయితే. మా వాడికైతే భలే ఇంట్రెస్ట్ ఇవన్నీ. అన్నీ చెప్పాడు కానీ లాస్ట్లో ఒక ఫిష్ అసలు వాడికే కాదు మాకు కూడా ఎవరికి తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చూడండి పెద్ద బ్రాండ్స్ అనమాట. మనం చూడడం వరకే, కొన్ని అంత సీన్ లేదనమాట. చూడండి ఏదో బిల్డప్కి లోపలికి వెళ్ళాము, బట్ మనతో అవ్వదు కదా, అంత సీన్ లేదనమాట మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్స్ ఉన్నాయి ఇలాగా. అండ్ ఇది చూడండి అసలు ఇలా లైటింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పింక్ ఉంది కదా, అది కలర్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట లైటింగ్స్ అనేది. నేను వీలైతే మీకు చూపిస్తాను ముందు లైటింగ్స్ చేంజ్ అయ్యేది. అండ్ అలా కిందికి వెళ్ళాలన్నమాట. అక్కడ థీమ్ పార్క్ లాగా రైడ్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ పర్పుల్ వచ్చింది, భలే అనిపించింది ఆ వైబ్ నాకైతే. అండ్ ఇక్కడ చూడండి రెడ్ వచ్చింది. అలా చేంజ్ అవుతూ
ఇంకో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఇదైతే క్లోజ్డ్ అనమాట, క్లోజ్డ్ ఏరియా అంతా. అండ్ ఇక్కడ మేమైతే ఏ రైడ్ చేయలేదు, బట్ 360 degrees కెమెరా ఉంది ఇక్కడ కూడా. అక్కడికి వెళ్ళి కూడా అదేంటి అనుకుంటున్నారా, అదేంటంటే మొత్తం కవర్ అవుతుంది అనమాట, చుట్టూ చూపిస్తుంది కదా. అలా ఏది చేయకపోయినా అది ఒక్కటి చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనిపించింది అంతే. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఆడి గెలిచేస్తే అంత పెద్ద టాయ్స్ పట్టుకెళ్ళడం కష్టం కదా అని చెప్పి మేమైతే ఆడలేదు. అంత సీన్ లేదులేండి, గెలిచినట్టు చరిత్రలో లేదు, అందుకని ఆడలేదన్నమాట. మీరు ఇలాంటి గేమ్స్ ఎప్పుడైనా ఆడారా, ఆడితే గెలిచారా? నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఈ రైడ్ ఒకటి చూపిస్తాను మీకు. అది నాకైతే చూస్తుంటేనే ఫుల్ భయం వేసింది, ఎలా ఎక్కారా అనిపించింది బాబోయ్. ఇదే ఈ రైడే చూడండి, మొత్తం రివర్స్లో వెళ్తుంది అసలు. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తాం. ఇదైతే క్యూట్గా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఐఫిల్ టవర్ కూడా ఉంది లైటింగ్స్తో. దీని ముందే మేము 360 degrees కెమెరా వీడియో తీసుకున్నాము, చిన్న క్లిప్. అండ్ ఇది ఒక పిల్లలకి ఫన్ సిటీ లాగా ప్లే జోన్ ఉందన్నమాట, దానికి ప్రైజ్ అన్నారు. సో మన కేటగిరీ కాదనేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాము, చూసి ఆనందించామన్నమాట. మా వాడు కూడా ఏమనలేదు, సో హ్యాపీ. వాడు కూడా ఏడ్చి ఫోర్స్ చేశాడంటే ఏం చేయలేకపోయే వాళ్ళము. అండ్ ఇక్కడ ఇంకో అడ్వెంచర్ ల్యాండ్ అని ఉంది, అందులోకి వెళ్ళాము. ఇక్కడ కూడా అంత ఫుడ్ స్టాల్స్ అవి అన్నీ ఉన్నాయి. ఇంకా జురాసిక్ వరల్డ్ అని, ఇంకా హర్రర్ వరల్డ్ చాలా ఉన్నాయన్నమాట. డ్రాగన్స్ చూస్తుంటేనే భయం వేసింది అసలు. ముందు ఉంటుంది చూడండి వీడియోలో. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా పిజ్జా హట్ ముందు, అవి తీసుకొని పాప అయితే ఆడింది కాసేపు. ఇలా గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫార్ములా ఫన్ బై క్యాచీ అంట. మేమైతే ఏం ట్రై చేయలేదు, జస్ట్ అలా చూస్తూ ఎంజాయ్ చేసాం. ఇది చూడండి, ఇది హర్రర్ వరల్డ్ ఆడిటోరియం అంట. ఇదే జురాసిక్ పార్క్ లాగా రీసెర్చ్ సెంటర్ అంట. నాకైతే అవి చూస్తుంటేనే చాలా భయం వేసింది. ఆ ఫోటో దిగడం కూడా హడావిడిగా దిగేసాను అనమాట, ఫాస్ట్గా. మా హస్బెండ్ని తిట్టడం అంటే ఇంకా ఎంతసేపు అనుకుంటూ. అండ్ అక్కడ కూడా అయిపోయింది, ఇక్కడైతే నైట్ అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్లీ మేము ఇక్కడ పెట్లింగ్ స్ట్రీట్, ఇదేంటంటే షాపింగ్ అనమాట. చీప్లో చైనా బజార్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటిదే. బట్ నేను ఒక బ్యాగ్ కొన్నాను అనమాట, నా బ్యాగ్ పాడైపోయిందని చెప్పి, అంతే. ఇక్కడైతే ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.